పేరెంటింగ్ అంటే ఏంటి? అసలు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు తెలియని నిజాలు, వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల పెంపకం అనేది ఎవరు చెప్పే ఒక కోర్స్ కాదు, ఒక సబ్జెక్ట్ కాదు. పిల్లల్ని ఇలాగే పెంచాలి అని కూడా ఏమీ లేదు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల మీద, జీవన శైలుల మీద పిల్లల పెంపకం ఆధారపడి ఉంటుంది. ప్రతి పిల్లవాడు తనకు తానే ప్రత్యేకం. ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండాలని ఉండదు. అలాంటప్పుడు పిల్లలందరి పెంపకం తీరు ఒకేలా ఉండడం ఎలా కుదురుతుంది? ఏ పిల్లల్ని ఎలా పెంచాలి అని తల్లిదండ్రులే గమనించుకోవాలి. ఒకే చెట్టుకు కాసిన పళ్ళన్నీ ఒకే తీరున, ఒకే రుచిలో ఉంటున్నాయా? లేదు కదా. పిల్లలు కూడా అంతే. ఒక్కో పిల్లవాడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి బుజ్జగిస్తూ చెప్తే వింటారు, ఇంకొందరికి వివరంగా చెప్పాల్సి వస్తుంది. మరికొంతమందికి ఉదాహరణలతో చెప్తే వింటారు. ఇంకా కొంతమంది పిల్లలైతే మరీ మొండిగా ఉంటారు. వారికి శతవిధాలుగా చెప్పినా వినరు. నేను చెప్పిన మాట తప్పనిసరిగా వినాలి అంటే అసలు ముందే వినరు. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నిటినీ ఆధారంగా తీసుకొని తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవడంలో పిల్లలకు తగినట్టు మార్పులు చేసుకోవాలి. పిల్లల వయసుకు మీరు వెళ్ళి వారి భావాలను అర్థం చేసుకుని తగిన రీతిలో వాళ్ళకి ప్రవర్తన నేర్పించాలి. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పెంచడంలో వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకమైన శైలి అనుసరిస్తూ ఉంటారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్. పిల్లలకి ఏమైనా పని చెప్తే అది ఎలా చెయ్యాలి అనేది చెప్పరు. ఆ పని చేయడం పిల్లలకి ఇష్టమున్నా లేకున్నా వాళ్ళు చేయాల్సిందే. వీళ్ళు చాలా ఆధిపత్యం చూపిస్తూ పిల్లలను మాటిమాటికి కొట్టడం, తిట్టడం చేస్తారు. నేను చెప్పాను కాబట్టి నువ్వు చేయాలి అన్న మనస్తత్వం ఉంటుంది. తర్వాతి పేరెంటింగ్ స్టైల్ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్. పిల్లల భావోద్వేగాలను చక్కగా అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే వాళ్ళకి అందిస్తూ ఇంట్లో పరస్పర సంబంధాలు ఉన్నతంగా నెలకొల్పుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల మాటలు వింటూనే వాళ్ళకి అర్థమయ్యే పరిమితులు కూడా విధిస్తారు. తర్వాతది పెర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్. ఇటువంటి పెంపకం అవలంబిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా అర్థం చేసుకుని ఎంత పెద్ద పొరపాట్లు వచ్చినా చిటికలో వాళ్ళని క్షమించేస్తారు. దీని వలన పిల్లలకు అధికంగా స్వతంత్రం ఇచ్చి వాళ్ళని తప్పుదోవ పట్టించిన ఘనత తల్లిదండ్రులకు చెందుతుంది. తర్వాతది అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఇటువంటి అస్సలు పట్టించుకోరు. కుటుంబంలో అందరూ యాంత్రికంగా బతుకుతూ ఉంటారు. అసలు పిల్లలతో గడపడానికి కొంత సమయం కూడా కేటాయించరు. దీనివల్ల పిల్లలు ఒంటరితనానికి గురవుతారు. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు మా కాలంలో ఇవి లేవు కదా, ఉన్నా మాకు కొనుక్కునే స్తోమత ఉండేది కూడా కాదు, నా పిల్లలు ఆ లోటును అనుభవించకూడదు, నేను సంపాదించేది ఎవరి కోసం, పిల్లల కోసమే కదా అనే భావనతో అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చేస్తారు. దీనివల్ల వాళ్ళకి డబ్బు విలువ తెలియటం లేదు. పిల్లలు పెరిగే కొద్దీ ఇది చాలా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. వాళ్ళు అడిగినదల్లా ఇవ్వకుండా పిల్లలకి ఎప్పుడు ఏది అవసరమని ఆలోచించి వాళ్ళకి కూడా ఆ విషయం విడమర్చి చెప్పాలి. ఇలా చేస్తే వాళ్ళకి కూడా కొంత విచక్షణ అలవాటు అవుతుంది. అలాగే చిన్నప్పటి నుండి వాళ్ళని సొంతంగా పని చేయనీక, సొంతంగా నిర్ణయాలు తీసుకోనీక తల్లిదండ్రుల మీదనే ఆధారపడేటట్టు చూస్తున్నారు. ఈ ఆధారపడడం అనే అలవాటు వలన జీవితంలో చిన్న చిన్న వైఫల్యాలు కూడా తట్టుకోలేకపోతున్నారు. చిన్నతనం నుంచి ఏ దిగులు లేకుండా పెంచడం వలన సమస్యలు తట్టుకునే శక్తి ఉండడం లేదు ఎవరికి. అలా అని పిల్లల్ని గారాబం చేయవద్దని కాదు, కానీ జీవితంలో విజయాలు, వైఫల్యాలు రెండు వస్తూనే ఉంటాయి అనే వాస్తవాన్ని వారికి తెలియజేయాలి. కొంతమంది తల్లిదండ్రులు బయటకు ఆడుకోవడానికి వెళ్తే ఏదైనా దెబ్బలు తగులుతాయని, జరగరానిది ఏదైనా జరుగుతుందనే భయంతో తమ పిల్లల్ని బయటకు పంపించరు. కావాలంటే నీ ఫ్రెండ్స్ని కూడా ఇంటికి తెచ్చుకో అని చెప్తారు. దీనివలన వారికి నలుగురితో కలవడం, 10 మందితో నడవడం చేత కాదు. వ్యక్తుల మధ్య సంబంధాలు నేర్పుకోవడం కూడా తెలియడం లేదు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలకు ఇంటికి బంధువులు వస్తే వారిని పలకరించడం కూడా రావడం లేదు. మా పిల్లవాడికి చాలా మొహమాటమండి, ఎవరితోని మాట్లాడు అని చెప్తూ ఉంటారు. కానీ అలా వదిలేస్తే వారికి సామాజిక నైపుణ్యాలు పట్టుబడవు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అందరినీ చక్కగా పలకరించాలి అని, కొన్ని మర్యాదలు చేయాలని వారికి మనం చెప్పగలగాలి. ఇక వంటగదిలోకి పిల్లలు రావడం గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. చేయి కాల్చుకుంటావు, వంటగదిలోకి రావద్దు అని చెప్తాం. కానీ చేయి కాల్చుకోకుండా కూడా వంట చేయగలమని వాళ్ళకి చెప్పలేం. గాయాలు చేసుకోకుండా జాగ్రత్తగా పనులు చేసుకోవడం వారికి నేర్పించాలి. చిన్న చిన్న పనులు నెమ్మదిగా అలవాటు చేయాలి. భోజనం చేసేటప్పుడు గ్లాసుతో నీళ్లు తెచ్చుకోవడం, తిన్న కంచాన్ని బయట పెట్టడం, ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న చిన్న చిన్న వెజిటేబుల్ కట్టర్స్తో కూడా కాయగూరలు తరగడం,
ఇటువంటి పనులు వయసుకు తగ్గట్టు నేర్పించాలి. ఇలాంటి చిన్న చిన్న పనులే వాళ్ళకి పెద్ద పనులు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిస్తాయి. ఇలా ఎన్నో చిన్న చిన్న అంశాలు వారు సరైన దారిలో ఎదిగేందుకు దోహదం చేస్తాయి. ఎవరైతే తల్లిదండ్రులు ఈ వీడియోని చూస్తున్నారో ఈ విషయాలన్నిటిని అర్థం చేసుకుని మీ పిల్లల్ని కూడా మీకు నచ్చిన విధంగా దయచేసి అలా పెంచండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.